మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ప్రపంచం ఎలా పనిచేస్తుంది అని? మీరు ప్రతిరోజు మీ చుట్టూ ఉన్న చాలా విషయాలను చూస్తారు. చెట్లు, మొక్కలు, జంతువులు, పర్వతాలు, అడవులు మొదలైనవి. ఈ ప్రపంచంలో మీరు చూస్తున్న ప్రతి వస్తువు మ్యాటర్తోనే తయారైంది. మనుషులమైన మనం కూడా అదే పదార్థంతోనే తయారయ్యాం, అంటే మ్యాటర్తో. అలాగే యూనివర్స్ లో ఈ మ్యాటర్ మెయిన్ గా 3 స్థితుల్లో ఉంటుంది. ఒకటి సాలిడ్, ఇంకొకటి లిక్విడ్, ఇంకొకటి గ్యాస్. ఒక పెద్ద గ్రహమైన, నక్షత్రమైన లేదా ఏ జీవి అయినా అన్ని ఒకే వస్తువుతో తయారయ్యాయి, అదే మ్యాటర్. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యూనివర్స్ లో ఉన్న ఈ మ్యాటరు తనంతట తాను నియంత్రించుకోలేదు. మన యూనివర్స్ ని సృష్టించిన ఆ సృష్టికర్త, ఈ యూనివర్స్ రచయిత ఈ మ్యాటర్ ని నియంత్రించడానికి 4 శక్తుల్ని సృష్టించాడు. ఆ 4 శక్తులే ఈ మొత్తం యూనివర్స్ లో మ్యాటర్ ని నియంత్రిస్తున్నాయి. ఆ రచయిత ఈ 4 శక్తుల్ని సృష్టించకపోతే యూనివర్స్ లోని మ్యాటరు ఎప్పటికీ నియంత్రణలోకి రాదు. మన యూనివర్సు ఎన్నటికీ ఏర్పడేది కాదు. మీరు ఇంటర్నెట్ లో యూనివర్స్ మిస్టరీస్ గురించి చాలా వీడియోలు చూసే ఉంటారు, కానీ ఈ వీడియో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ ప్రపంచాన్ని చూసే పాయింట్ ఆఫ్ వ్యూ పూర్తిగా మారిపోతుంది. మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న విషయాలపైన కూడా దృష్టి పెట్టము, కానీ ఒకవేళ మనం ప్రపంచాన్ని లోతుగా గమనిస్తే మన ప్రపంచం ఒక అదృశ్య దారంలా, అంటే ఇన్విజిబుల్ థ్రెడ్ లా కట్టబడి ఉందని, అది మొత్తం ప్రపంచం బ్యాలెన్స్ ని కాపాడుతుందని తెలుస్తుంది. ఆ బ్యాలెన్స్ కు మూలం ఈ 4 ఫండమెంటల్ ఫోర్సెస్. మన యూనివర్స్ లో 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఉన్నాయి. అవి మొత్తం ప్రపంచాన్ని బ్యాలెన్స్డ్ గా ఉంచుతున్నాయి. లేదా ఇలా అనొచ్చు, ఈ 4 శక్తులే మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. మొదటిది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, రెండవది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, మూడవది వీక్ న్యూక్లియర్ ఫోర్స్, నాలుగవది గ్రావిటీ. మొదటిది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, అంటే ఇది ఎలక్ట్రిసిటీ, లైట్, మ్యాగ్నెట్, ఫ్రిక్షన్ ఇవన్నీ నియంత్రించే శక్తి. ఎగ్జాంపుల్ గా మీ మొబైల్ ఛార్జ్ అవుతుందంటే అక్కడ పనిచేస్తున్నది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సే. మన ప్రపంచం చిన్న చిన్న పార్టికల్స్ తో తయారైందని మనకు తెలుసు. వాటినే మనం ఆటమ్స్ అంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ చిన్న ఆటమ్స్ కలిసి ఇంత కాంప్లెక్స్ స్ట్రక్చర్ ని ఎలా తయారు చేస్తాయని? అంటే మన శరీరం కూడా చిన్న చిన్న ఆటమ్స్ తోనే తయారైంది. కానీ మన శరీరంలో ఉన్న ఈ ఆటమ్స్ ఇలా కలిసిపోయి ఎందుకుంటున్నాయి? ఎందుకు విడిపోయి పారిపోవు? అంటే అవెంజర్స్ సినిమాలో థానోస్ చిటిక కొడితే మనుషుల శరీరాలు దుమ్ముగా మారి గాల్లో కలిసిపోయినట్టు, అలాగే మన శరీరంలో ఆటమ్స్ ఎందుకు చెదిరిపోవు? ఎందుకు మనం ఒక రూపంగా స్థిరంగా ఉంటాం? మీకు అనిపించుండొచ్చు, ఏదో ఒక శక్తి ఈ ఆటమ్స్ అన్నిటినీ కలిపి కట్టి పెడుతుందని, చెదిరిపోకుండా అడ్డుకుంటుందని. అదే శక్తి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఊహించండి, ఈ శక్తి లేకపోతే ఆటమ్స్ ఒకదాంతో ఒకటి అతుక్కోలేవు. ఆటమ్స్ అతుక్కోకపోతే మ్యాటరు ఏర్పడదు. మ్యాటరు లేకపోతే మనం చూసే లేదా తాకే ఏ వస్తువు ఏర్పడదు. ఇప్పుడు మనకు క్లియర్ అయింది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వల్లే ఆటమ్స్ కలిసి మ్యాటర్ ఏర్పడింది. అదే కారణంగా గ్రహాలు, నక్షత్రాలు పుట్టాయి. భూమిపైన ఈ కాంప్లెక్స్ జీవితం కూడా అభివృద్ధి చెందింది. కానీ మనం ఆటమ్స్ కన్నా ఇంకా చిన్న స్థాయిలో చూస్తే ఒక ఆటం ఎలా ఉంటుంది? దాని మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. అందులో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైనా 2 మ్యాగ్నెట్స్ తో ఆడే ఉంటారు. మీరు 2 మ్యాగ్నెట్ల ఆపోజిట్ పోల్స్ దగ్గర పెడితే అవి ఒకదానికొకటి అతుక్కుంటాయి. కానీ అదే 2 మ్యాగ్నెట్స్ అదే సేమ్ పోల్స్ దగ్గర పెడితే అవి అంటుకోకుండా ఒకదానికొకటి తోసుకుంటూ దూరం అయిపోతాయి. అదే జరుగుతుంది ఆటం న్యూక్లియస్ లోపల. న్యూక్లియస్ లోని ప్రోటాన్స్ అన్ని ఒకే ఛార్జ్డ్ కలిగి ఉంటాయి. కాబట్టి అవి ఒకదానికొకటి వదిలేసి దూరంగా వెళ్లాలని ప్రయత్నిస్తాయి. కానీ ఒక శక్తి ఉంది, అదే ప్రోటాన్స్ ను దూరంగా వెళ్లకుండా న్యూక్లియస్ లో కట్టిపడే శక్తి. అదే శక్తి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఊహించండి, ఈ శక్తి లేకపోతే ప్రోటాన్స్ దూరంగా వెళ్లిపోతాయి, న్యూక్లియస్ పేలిపోతుంది, ఆటం ఏర్పడదు. ఆటం లేకపోతే మ్యాటర్ ఎలా ఏర్పడుతుంది? మ్యాటర్ లేకపోతే యూనివర్స్ లో మనం చూసే ఏ వస్తువు ఏర్పడదు, యూనివర్స్ ఏర్పడదు. అయితే ఇప్పుడు మ్యాటర్ అతుక్కోవడానికి మీకు క్లియర్ అయింది, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఉండాలని. ఇప్పుడు ఒక చోట మ్యాటర్ ఎక్కువైతే దాని సొంత గ్రావిటీ ఏర్పడుతుంది. ఆ గ్రావిటీ చుట్టూ ఉన్న మ్యాటర్ ని లాగేస్తుంది. ఆ వస్తువు మరింత బరువెక్కుతుంది, అంటే మాస్ పెరుగుతుంది. బరువు పెరిగే కొద్దీ గ్రావిటీ బలం పెరుగుతుంది.
బలం పెరిగే కొద్దీ మరింత దూరంలో ఉన్న మ్యాటర్ ని లాగేస్తుంది. ఈ సైకిల్ కంటిన్యూస్ గా కొనసాగుతుంది. మన సూర్యుడు ఏర్పాటు కూడా ఇలాగే జరిగింది. గ్రావిటీ పెరిగే కొద్దీ స్టార్టింగ్ సోలార్ సిస్టమ్ లోని గ్యాస్ ధూళిని తనలోకి లాగేసింది. సోలార్ సిస్టమ్ లో 99.8% మ్యాటర్ ని సూర్యుడే తనలోకి తీసుకున్నాడు. మిగిలిన 0.2% తో గ్రహాలు గ్రహశకలాలు ఏర్పడ్డాయి. అంటే యూనివర్స్ లో గ్రావిటీ ఒక రాక్షసుల్లా ప్రవర్తిస్తుంది. ఎంత ఎక్కువ మ్యాటర్ దొరుకుతుందో అంత బలంగా మారుతుంది. దాని రేంజ్ మరింత విస్తరిస్తుంది. అయితే ఇప్పుడు సూర్యుడు ఏర్పడ్డాడు. కానీ వెలిగిపోకుండా కాంతి ఇవ్వకుండా సూర్యుడు ఏం చేస్తాడు? ఇక్కడ వస్తుంది వీక్ న్యూక్లియర్ ఫోర్స్. సూర్యుడు లోపల న్యూక్లియర్ ఫిజన్ జరుగుతుంది. అందుకే సూర్యుడు వేడి కాంతి రూపంలో శక్తిని విడుదల చేస్తాడు. ఈ ఫ్యూజన్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ వల్లనే జరుగుతుంది. ఈ శక్తి లేకపోతే ఏ నక్షత్రంలోనూ ఫ్యూజన్ జరగదు. ఏ నక్షత్రము వెలగదు. యూనివర్స్ లో కాంతి ఉండదు, వేడి ఉండదు. యూనివర్స్ చల్లగా చీకటిగా ఉండిపోతుంది. ఈ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ యూనివర్స్ కి 4 స్తంభాలు లాంటివి. వీటిలో ఒక్కటి కనీసం తప్పిపోయినా మొత్తం బ్యాలెన్స్ కుప్పకూలిపోతుంది. గ్రావిటీ తప్ప మిగిలిన 3 శక్తులు సూక్ష్మ స్థాయిలో అంటే న్యూక్లియస్ లెవెల్లో పనిచేస్తాయి. అందుకే రోజువారీ జీవితంలో వాటిని మనం అనుభవించలేం. కానీ గ్రావిటీ పెద్ద స్థాయిలో పనిచేస్తుంది. దాని ఎఫెక్ట్ మన చుట్టూ కనిపిస్తుంది. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు. ఈ 4 శక్తులు నిజంగా వేరువేరా లేక ఒకే పెద్ద శక్తి యొక్క భాగాలా? సైంటిస్టులను కూడా ఈ ప్రశ్న సంవత్సరాలుగా వేధిస్తుంది. యూనివర్స్ ని మరింత లోతుగా చూసినప్పుడు విచిత్రమైన ప్యాటర్న్స్ కనిపించాయి. టైంలో వెనక్కి వెళ్తే బిగ్ బ్యాంగ్ తర్వాత యూనివర్స్ చాలా వేడిగా దట్టంగా ఉన్నప్పుడు ఈ 4 శక్తులు బహుశా ఒకే శక్తిగా ఉండేవి. అంటే ఆరంభంలో ఒకే రూల్ ఉండేది. తర్వాత యూనివర్స్ చల్లబడుతూ వచ్చిన కొద్దీ ఆ రూలు విడిపోయి 4 భాగాలుగా మారింది. నీరు చల్లబడి మంచుగా మారినట్లు. కానీ కెమికల్ పరంగా అయితే అదే. ఈ ఆలోచనే థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటారు. ఇది గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సు, స్ట్రాంగ్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ అన్ని ఒకే సిస్టమ్ లో భాగమని చెప్పే థియరీ. ఈ 4 శక్తుల్లో గ్రావిటీ ఒక ప్రత్యేకమైంది. ఇది టైం ని కూడా కంట్రోల్ చేస్తుంది. గ్రావిటీ బలం పెరిగే కొద్దీ టైము స్లో అవుతుంది. బ్లాక్ హోల్ లోపల గ్రావిటీ టైం ని పూర్తిగా ఆపేస్తుంది. దీన్నే గ్రావిటేషనల్ టైం డైలేషన్ అంటారు. సైంటిస్టులు దీన్ని ఉపయోగించి టైం ట్రావెల్ కలలు కంటున్నారు. గ్రావిటీ టైం ని ఎలా స్లో చేస్తుందో, బ్లాక్ హోల్ లో టైము ఎందుకు ఆగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే ఎండ్ స్క్రీన్ లో ఈ వీడియోస్ పైన క్లిక్ చేయండి. అందులో నేను అన్ని డీటెయిల్డ్ గా చెప్పాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి.